సో ఇవాళ వీడియో వచ్చేసరికి లావా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇది లావా విరాట్ V1 ప్రో 5G అనమాట. కిలోమీటర్ల పేరు వచ్చింది అడవి ఆ పేరు వచ్చింది అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మాట్లాడుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద పిక్చర్ అయితే చూసుకోవచ్చు. ఇది ఫ్లిప్కార్ట్‌లో నేను చూపిస్తున్నాను. ప్రైస్ చూసుకుంటే రూ. 16,000 ఫాస్ట్ ట్రాక్‌తో పాటు కూడా వస్తుంది. వాల్యూ అంటారా అంటే మాత్రం ఒకసారి స్పెసిఫికేషన్ చూసినాక మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో లావా వాళ్ళ లావా విరాట్ V1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా రూ. 14,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ఆఫర్స్ అప్లై చేస్తే అఫీషియల్ సేల్స్ ఏవైతున్నాయో 31 ఆగస్ట్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ షోల్డర్ మీద కెమెరా పెట్టుకొని విజువల్‌గా అయితే బాగుంది. నేను ఇక్కడ లావాల స్మార్ట్ ఫోన్స్ న్యూ లాంచెస్‌కెళ్ళినా నాకిక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏం దొరకలేదు. తర్వాత విరాట్ సిరీస్ కూడా క్లిక్ చేసిన. పైన విరాట్ సిరీస్ అని ఉంది. ఇక్కడ V1 5G ఇవి రెండే కనిపించినాయి. నార్మల్ అఫీషియల్ V1 ప్రో ఇక్కడ కూడా కనిపియలేదు భయ్. అంటే స్పెసిఫికేషన్స్ గురించి ఇన్ డెప్త్‌గా డీటెయిల్స్ చూపియాలన్నా సరే నాకు ఇక్కడ వేరే ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచే చూపిస్తున్నా. మనకు పోకో కూడా ఇట్లనే అయింది. సో, ఇదే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రైస్ చూసుకోవచ్చు 16,000 ఉంది. అదేందన్నా ఇక్కడ 14,000 ఉందిగా అంటే ఇక స్టామక్ ఆఫర్ ఉంది ఇది. సో, ఇక్కడ ఆఫర్స్ అప్లై చేసినా సరే కూడా కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మీకు రూ. 2,000 కార్డ్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకోవచ్చు మీరిక్కడ. సో, అట్లా మీకు తగ్గే అవకాశం ఉంది. 24 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. మోస్ట్‌లీ నేను ప్రిఫర్ చేయను ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ బెస్ట్ ఆప్షన్ అంటారు. ఇక్కడ హైలైట్‌లో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏందంటే 6 మిల్లీ బ్యాటరీ, యూనిఎస్ఎస్ఎల్టీ 8200 ప్రాసెసర్, ఆక్టా కోర్ వస్తుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా, 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే చూపించారు. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే ఆండ్రాయిడ్ 16తో పాటు వస్తుంది, క్లీన్ వాయిస్, ఐపీ డస్టమ్ వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది, యూనిఎస్ఎస్ఎల్ ప్రాసెసర్ అండ్ 50 మెగాపిక్సెల్ ఏ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఇక్కడ చూసుకోవచ్చు ర్యామ్, స్టోరేజ్, కెమెరా సెటప్స్ అంతా కూడా పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ రియర్ ఏ కెమెరా అంటే ఈ పైనదొకటి కిందదొకటి మెయిన్ కెమెరాస్ మిగతా ఏం లేవన్నమాట. సో, సెకండరీ బొకే కెమెరా ఉండొచ్చు. 6.7 ఇంచెస్ హెచ్‌డీ+ నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ IP64 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్, 2 కలర్స్ వస్తున్నాయి బై ఆహ్, సిక్కిం మిడ్‌నైటా? ఓకే. స్పిటిక్ ఫ్రాస్ట్ కలర్స్ వస్తున్నాయి. ఓకే. వీళ్ళది క్లీన్ ఓఎస్ ఎప్పటినుంచో ఉంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, లెఫ్ట్ సైడ్‌లో అపోజిట్ సైడ్ సిమ్ స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. కింద బాటమ్‌లో ఓకే. టాపా ఇది? ఓకే. మైక్ స్లాట్ ఒకటి వస్తుంది. బాటమ్‌లో మైక్ 3.9 జాక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. ఇక్కడ అప్ అండ్ డౌన్ చూసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇది అడిషనల్ హైలైట్స్ అండ్ ఫీచర్స్ అనుకోవచ్చు. సో ఫైనల్‌గా పోయి ప్రైస్ విషయానికొస్తే మాత్రం నాకు తెలుసు కొంచెం స్లైట్‌లీ ప్రైస్ ఎక్కువ అనిపించింది. 16,000 ఇది 14,000, 13,000కి వచ్చిన అంటే హ్మ్, వితౌట్ ఆఫర్స్‌తో పాటు వచ్చింటే బాగుండేది. ఒక 2,000 తగ్గింటే బాగుండు అనేసి అయితే అనుకుంటున్నాను. కానీ అట్‌లీస్ట్ ఈ స్పెసిఫికేషన్ జర ఓకే అనిపించింది. సో ఒకసారి ఫైనల్ స్పెసిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీ డెసిషన్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. ఇన్ డెప్త్‌గా స్పెసిఫికేషన్స్ వైస్ అంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న స్పెసిఫికేషన్ చూస్తే 6 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఉన్నా సరే కూడా వెయిట్ తక్కువ 207 గ్రామ్స్ వెయిట్‌తో పాటు హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. బావుంది. థిక్‌నెస్ ఏపై పెద్ద బ్యాటరీస్ కాడ కొన్ని థిక్‌నెస్ యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. పెద్దగా ఏం లేదు. యూఎన్ఎస్ఎస్‌సి ప్రాసెసర్ మనకు అందరికి తెలిసిందే. అండ్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్ మోడ్, నైట్, పానోరమా మోడ్స్ నార్మల్‌గా అవన్నీ కూడా వస్తున్నాయి. ఇది డిస్‌ప్లే పిక్సెల్స్ పర్ ఇంచ్ చూస్తే 260 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలెరోమీటర్ సెన్సార్, అది ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ బాక్స్‌లో ఏమొస్తుంది స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్, చార్జర్, టైప్ సి కేబుల్‌తో పాటు కూడా వస్తుంది. చార్జర్ ఎంతుందని ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. అండ్ ఓటీజీ సపోర్ట్ అయితే ఉంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందంట. మేబీ ఎంత ఛార్జింగ్ ఎంతుందో చెప్పలేరు. ఒకటి మైనస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. సో, చూడాలి. అండ్ అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయినాక మీకు ఇక్కడ మెన్షన్ చేశారు కదా! సో, సేల్స్ స్టార్ట్ అయినాక మీకు చెప్తుండొచ్చు. అండ్ యాహ్! కిందకొచ్చేసరికైతే 5Gకి సంబంధించిన ఇక్కడ నెట్వర్క్స్ ఉన్నాయి. వైఫై వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.4 అవి ప్రాసెసర్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఏందంటే ఛార్జింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ ఏం చేయలేరు. సో, అదొకటి ఛార్జర్ ఎంత కెపాసిటీ ఛార్జర్ వస్తుందనేసి దగ్గర ఏం మెన్షన్ ఏం చేయలేరు. కెమెరా 50 మెగాపిక్సెల్ అన్నారు గానీ సెల్ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు. అంటే సెల్ఫీ కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. సెకండరీ కెమెరా ఎంతుందని కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో, ఇవి 2 3, 4 మిస్ అయినాయి. సో, కుదిరితే గిట్లా ఎందుకు మంచిగుంది వీడియో చేస్తా కదా! దాంట్లో
అంతలోపట సేల్స్ స్టార్ట్ అయిపోతే సో, సేల్స్ తర్వాత వీళ్ళేమన్నా మెన్షన్ చేస్తే ఇట్లా మెన్షన్ చేస్తాను. ప్రస్తుతానికి తీసుకోవచ్చానంటే భయ్ తీసుకోండి. ఇక ఏం జేయలేము. ఇప్పుడున్న పరిస్థితులకి యాక్సెప్ట్ జేసుకోవాల్సింది. ఇంతకుముందుకేందంటే యూఎన్‌సీసీ వాళ్ళ ప్రాసెస్ మనకి 10,000, 11,000కి వచ్చేటివి. ఇప్పుడు 6,000 ఎక్స్‌ట్రాతో పాటొస్తది. మోస్ట్‌లీ నేనైతే ప్రిఫర్ చేయండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అంటాను. కుదిరితే గిట్లా లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటారు కదా! ఆ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తా. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి చూసిర్రు కదా! మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.